దేశీయ మార్కెట్లో పసిడి ధరల మోత మోగుతోంది. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లకు ట్రంప్ బ్రేక్ వేయడంతో బంగారం ధరలు లక్షకు చేరువయ్యాయి. 10 గ్రాముల పుత్తడిపై దాదాపు 4,000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర 92,750 రూపాయలుండగా శుక్రవారం నాటికి 3,850 రూపాయలు పెరిగి 96,600కు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 87,000గా ఉంది. ఈ పసిడి రూట్లోనే వెండి వెలిగిపోతోంది. నిన్న కేజీ వెండి ధర 94,646 ఉండగా ఇవాల్టికి 95,500కు చేరుకుంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. రక్షణాత్మక పెట్టుబడి సాధనంగా బంగారం కొనుగోళ్లకు దిగుతున్నారు. దీంతో మార్కెట్లో పుత్తడికి భారీ డిమాండ్ నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర $3,128 ఉండగా శుక్రవారం నాటికి $90 పెరిగి $3,218కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర $31.32గా ఉంది. ఇదే విషయంపై మనతో స్పందించడానికి ఆర్థిక విశ్లేషకులు వివికే ప్రసాద్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. గోల్డ్ రేట్ చూస్తున్నాం, బంగారం ధరలు పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటారు? అలాగే ముందు పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కూడా బంగారం అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ యొక్క నామినిక్లేచర్ లో చెప్పాలి అంటే సేఫ్ హేవన్ అంటారు. అంటే ఉదాహరణకి వరదలు వచ్చే ప్రాంతాల్లో కనుక వరదలకి పునరావాస కేంద్రం కనుక కడితే మన ప్రజలందరూ మామూలుగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కానీ వరద వస్తుందేమో అంటే ఎక్కడ పెరిగిస్తారు, వెంటనే డైరెక్ట్ గా బిల్డింగ్ లోకి వెళ్ళిపోయి కొండ ఎగువ భాగాన్ని ఉండే బిల్డింగ్ లో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సేఫ్టీ పొందటం అనేది అందరికీ ఏమవుతుంది. ఇలా ఇంటర్నేషనల్ పరిణామాల్లో ఎప్పుడూ కూడా ఎక్కడైనా అనిశ్చితి వచ్చి ఏ దేశం పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా మారుతుందో తెలియదేమో అనేటువంటి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు దేశంలో ప్రజల దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో ఆ డబ్బుని డబ్బు రూపంలో ఉంచుకుంటే దాని విలువ మొత్తం నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. తగ్గచ్చు ఏదైనా విపరీతంగా వాలటాలిటీ ఉంటుంది. కానీ అదే డబ్బుని కనుక బంగారం రూపంలో మార్చుకోగలిగితే ఆ అనిశ్చితి అంతా తొలగిపోయిన తర్వాత అంతకు ముందు ఆ గోల్డ్ కి ఎంత పెట్టి కొన్నారో అంత వాల్యూ సరిపడే వస్తువులన్నీ కూడా మళ్ళీ కొనుక్కోవడానికి వీలవుతుంది. అంటే నిజంగా చెప్పాలంటే ప్రిజర్వేషన్ ఆఫ్ వెల్త్, మనీ వాల్యూని నిలబెట్టుకోవటం, దాన్నే హెడ్జింగ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటాం. హెడ్జింగ్ అగేన్స్ట్ అన్సర్టనిటీకి గోల్డ్ మించిన సాధనం లేదు. అంతర్జాతీయంగా అన్ని రిసెషన్ లోకి వెళ్ళిపోతే బంగారం రేటు కూడా తగ్గుతుంది, అందులో ఏం అనుమానం అక్కర్లా. కానీ బంగారం రేటు తగ్గినా మీరు ఏ వస్తువు అయితే కొనడానికి డబ్బులు దాచిపెట్టారో ఆ వస్తువుని అదే పరిమాణంలో కొనుక్కోవాలి అంటే మీరు దాచుకున్న బంగారం పనికి వస్తుంది. అలా ఎప్పుడు కూడా వెల్త్ ప్రిజర్వ్ చేయడానికి గోల్డ్ సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది. అంతే తప్ప అందరూ అనుకున్నట్లుగా మన భారతదేశంలో కొంతమంది కొద్దిగా నాలెడ్జ్ లేక భావించేదంటే పండగ సీజన్ వస్తుంది, పెళ్లిళ్ల సీజన్ వస్తుంది కాబట్టి బంగారం పెరుగుతుందంట. ప్రపంచం మొత్తానికి బంగారం పెరగడానికి భారతీయులు కొనుక్కునే ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా కొనుక్కునే బంగారం కారణం కానే కాదు. ఈ బంగారానికి డిమాండ్ వ్యక్తుల దగ్గర నుంచి వచ్చేదేమో కన్సంప్షన్ కోసం, వేరొక సంస్థల దగ్గర నుంచి లేదా కంపెనీల దగ్గర నుంచి కాకుండా కంట్రీల దగ్గర నుంచి, చైనా కానీ, రష్యా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ $US ఇప్పుడు దాకా ఆస్తులాగా వాళ్ళ పాకెట్ లో పెట్టుకుంటే వాళ్ళతో తగాదా అయింది. కాబట్టి వాళ్ళు కనుక ఏదైనా దొందురుకు చర్యలు చేస్తే వీళ్ళ ఆస్తులు కూడా వెనక్కి ఇవ్వకుండా దాచేయచ్చు వాళ్ళు. అందువల్ల అటువంటి డాలర్లన్నింటినీ వదిలించుకుని బంగారానికి వెళ్తున్నారు, అందువల్ల పెరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు నార్మల్ గా కొనుగోలుదారులకు మీరు ఏం చెప్తారు? మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటండి? ఎప్పుడు కూడా అనిశ్చితి వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు దానిలోకి వెళ్తాయి కాబట్టి బంగారం రేటు పెరగడం అనేది చాలా సాధారణమైనటువంటి పరిణామం. కాకపోతే ఇక్కడ మనం దాని ప్రకారం మనం కొనుక్కోవాలంటే ముందు మనకు అవసరమా లేదా బంగారం చూసుకోవటం మొట్టమొదటి చేయాలి. మీకు అవసరమైతే పెరిగినాకైనా కొనుక్కోవాలి కాబట్టి ఇవాళ పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతే తప్ప నాకు బంగారం గురించి బాగా యాక్టివ్గా ఉంది, ఎక్కువ మంది కొనడం అమ్మటం చేస్తున్నారు అంటే అందులో ఏదో జరుగుతుంది, నేను అవకాశం మిస్ అయిపోతానేమో అని ఉన్న ఆస్తులన్నీ లేదా రియల్ ఎస్టేట్ నుంచి కూడా దీనిలోకి మారుద్దాం, అటువంటి పిచ్చి పనులు ఎవరు చేయకూడదు. బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ కి సాధనం కాదు, కాకూడదు, కానేరదు. అందువల్ల బంగారం ఇన్వెస్ట్మెంట్ లాగా వాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆస్తిని ప్రిజర్వ్ చేసుకోవడానికి మాత్రమే వాడాలి. ఉదాహరణకి మీ దగ్గర కనుక ఫారిన్ కరెన్సీ డాలర్లో ఎక్కువ ఉంటే
మీరు కనుక ఎన్ఆర్ఐ ఉంటే అమెరికాలో డాలర్ ఉంచితే రేపు పొద్దున్నే కనుక ఆ డాలర్ మీద ట్యాక్స్ చేస్తాను అంటారేమో, అటువంటి భయాలు ఏమైనా తీవ్ర భయాలు వస్తే ఆ డాలర్లను బంగారంలోకి మార్చుకోవాలి తప్పితే బంగారాన్ని ఊరికే కొనుక్కుని రేటు పెరుగుతుందని కొనుక్కోవడం అనేది అంత సమంజసమైన పని కాదు. ఇండివిజువల్ కన్స్యూమర్స్ కి పర్టికులర్ గా బంగారం అనేది వారికి అవసరమైతే ఫిజికల్ బంగారం కొనండి, అంతే తప్ప బంగారంలో పెట్టుబడికి మాత్రం ఇది మంచి సమయం కాదే కాదు. ఎందుకంటే కొద్దిగా అనిశ్చితిగా నిలకడ వచ్చిందంటే ఇప్పుడు బంగారం రేటు పెరగదు, ఆటోమేటిక్ గా నిలకడ కావచ్చు, కొద్దిగా గొప్ప తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ముందు అంటే అవసరాలకు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం తగ్గుతుందేమో అనే ఆశతో కూడా ఉంటారు. ముందు బంగారం రేట్లు ఇప్పుడు చూస్తే ఆల్ టైమ్ హైకి చేరింది. అసలు ఎవరు ఊహించినంత స్థాయికి బంగారం ధర చేరింది. దాదాపు ₹1,00,000 అనేది అసలు ఊహించని విషయం. అలాంటిది ముందు ఎలా ఉండే పరిస్థితులు, ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అవసరానికి తగ్గ బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పుడు కూడా ముందుకు రాబోయే పరిస్థితికి కేవలం అనిశ్చితి కంటిన్యూ అవుతుందా లేదా తేటపడుతుందని చూడాలమ్మా. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అమెరికా రాజ్యాన్ని ఏలుకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే మధ్య భ్రమించిన వ్యక్తి ట్రంప్ లాంటి వ్యక్తి ఉంటే ఆయన ఏ రోజు ఎవరి మీద ట్రంప్ టారిఫ్ వేస్తారో తెలియదు, ఎందుకు తీసేస్తారో తెలియదు, ఎన్ని రోజులు తీసేస్తారో తెలియదు, మళ్ళీ ఎప్పుడు తెస్తారో తెలియదు. కాబట్టి ఆయన యొక్క బిహేవియర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఈ అన్సర్టనిటీ వాటితో అయిపోయిందంటే ప్రస్తుతానికైతే ఒక 90 రోజుల పాటు విశ్రాంతి వచ్చింది. అంటే సినిమా హాల్లో ఇంటర్వెల్ లాగా 90 days ఇంటర్వెల్ వచ్చింది. ఈ ఇంటర్వెల్ సమయంలో కనుక సెన్సస్ ప్రివేల్ అయిపోయి ఆయనకి మిగతా కంట్రీలకి కనుక అగ్రిమెంట్ కుదిరితే కొద్దిగా గొప్ప నిలకడ వచ్చే అవకాశం ఉంది. లేకుండా కనుక ఇలాగే చేస్తే అమెరికా ఇంకా దెబ్బతింటుంది. అమెరికా దెబ్బతింటం అంటే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ దేశంలో ఉన్న ఎకానమీ దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్నప్పుడు ఇంకా దుందుడుకు చర్యలు ఉంటాయి, బంగారం మళ్ళీ పరిగెత్తుతుంది. కాకపోతే 3,000 దగ్గర నుంచి 4,000కి వెళ్ళే అవకాశం ఉందంటే చాలా 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 తక్కువ. అంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ లోపల బంగారం రేటు కూడా డాలర్ రేటు పడిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు డాలర్లో పెరిగినట్టు ఉంటుంది అండ్ రూపాయల్లో పెరగదు. అందువల్ల మీరు ప్రస్తుతం ఈ బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ గా కొనకూడదు. అవసరం ఉంటే దగ్గరలో పెళ్లి లాంటి వేడుకలు ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి. అది కూడా వీలైతే రీసైకిల్ చేసిన పోలే వాడుకోండి, కానీ కొత్తగా బంగారం కొనడం మాత్రం నా ఉద్దేశం ప్రకారం ఈ సమయంలో మంచిది కాదు. వెండి కూడా అలాగే పరుగులు పెడుతుంది. వెండి విషయానికి వస్తే ఏం చెప్తారు? వెండికి బంగారానికి కొన్న తేడా ఏంటంటే బంగారాన్ని కొన్నంత చలామణి వెండికి ఉండదు. అది కూడా ఇంటర్నేషనల్ గా యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ మెటల్స్ కరెన్సీతో సమానంగానే ఉన్నా కానీ అది మూవ్ చేయడం కూడా కష్టం, ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. కాబట్టి అందులో ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది అంటే వెండి కొద్దిగా గొప్ప బంగారం కన్నా ఎక్కువ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో వెండి డిమాండ్ బంగారంతో ముడిపడి ఉన్నమాట వాస్తవం కొన్ని రోజుల వరకే. అంటే ఎక్కువ మందికి ఇండివిజువల్స్ తెలియదు కాబట్టి బంగారం వెండి ఒకటి అనుకుంటారు. ఏ సెంట్రల్ బ్యాంకు వెండి కొనదు, ఏ సెంట్రల్ బ్యాంకు కూడా. అంటే నేను ఎందాక చెప్పినట్టుగా కంట్రీలు కొంటాయని చెప్పింది, వెండి కొనరు. అందువల్ల వెండి ఆ రకంగా ఇట్ ఈస్ నాట్ ఎఫెక్ట్ అగైన్స్ ఇన్ఫ్లేషన్. ఓన్లీ బంగారం మాత్రం ఇన్ఫ్లేషన్ కానీ దాన్ని మాత్రం కొనకూడదు. అందువల్ల వెండి అనేది మనకు మరీ ఎక్కువ ధర పెరిగిన మాట వాస్తవమైన భరించలేని రేట్ ఉండదు. ఒక్కొక్కరు కిలోలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పిల్లలకి వేడుకలు కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ అదర్వైజ్ వెండిని అసలు మనం ఆలోచించాలి. బంగారము వెండి ఒక జాతం కట్టడం కరెక్టే కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.